హాయ్ హలో వెల్కమ్ టు రాకు కర్రీ. ఈరోజు నేను మీకు చూపించే ఒక పదార్థం ఇంత తొందరగా అయిపోతుందా అని తెలుసున్న వాళ్ళు ఎవ్వరు అనుకోరు. ఎందుకంటే ఇది చాలా లాంగ్ టేకింగ్ ప్రాసెస్. కాకపోతే ఇక్కడ మనకు దొరికిన ఇన్స్టెంట్ మిక్స్ వల్ల తొందరగా అయిపోతుంది అంతే. మీకు ఇప్పటికే అర్థమైందిగా టైటిల్ చూసాక, ఉలవచారు. ఎస్, మామూలుగా అయితే ఉలవచారు ఉలవలను నానబెట్టి ఉడకపెట్టి ఎంతోసేపు ఉడికించిన తర్వాత పైన తేరుకున్న నీళ్ళని ఉలవచారుగా చేస్తారు. కానీ ఇక్కడ నాకు ఒక సూపర్ మార్కెట్లో ఈజీగా అయిపోయి ఇన్స్టెంట్ మిక్స్ అనేది దొరికింది. అంటే ఉలవచారు చేసుకునేందుకు ఉలవల పౌడర్ దొరికింది. సో అది నేను ట్రై చేస్తున్నాను. మీ అందరికీ కూడా చూపిస్తే ఎలా ఉంటుందా అని నేను మీకు ఇక్కడ చేసి చూపిస్తున్నాను. దానికోసం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన వెల్లుల్లిపాయలు, ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లి ఎక్కువైతే మా వంటల్లో వాడము, కానీ ఉలవచారు అనే దానికి ఏంటంటే ఫ్లేవర్ ఉంటుంది కానీ టేస్ట్ ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడ నేను వెల్లుల్లి వాడుతున్నాను. ఇక్కడ మీకు చూపించినది 100 grams ఆఫ్ ఇన్స్టెంట్ ఉలవచారు పౌడర్ అనమాట. దాంట్లో 2 గ్లాసుల నీళ్ళు నేను పోసుకుంటున్నాను. 2 గ్లాసుల నీళ్ళు పోసుకుని దాన్ని నేను పూర్తిగా ఉండలు లేకుండా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుంటున్నాను. అంతలో మనము బాండీలో వేసిన ఉల్లిపాయ ముక్కలు శుభ్రంగా మనము వేయించుకోవాలి. ఎలా అంటే ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని దాంట్లో ఇందాక తీసుకున్న గ్లాస్ కొలతతోనే చేయాలి. దాంతో 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని ఈ వాటర్లోనే తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మనం కలిపేసుకుని ఇక్కడ మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా వాటర్ అనేది పూర్తిగా మరిగిపోతుందన్నమాట. ఇక్కడ మనము ఉల్లిపాయ ముక్కలు అవన్నీ మరగడం చూస్తున్నాము. తర్వాత నేను దీంట్లో వేసింది చింతపండు గుజ్జు. మీరు చింతపండు రసం వేసుకోవచ్చు, లేదా పులుపు ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ కూడా చేయొచ్చు. సో ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. ఇప్పుడు ఇలా నేను చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఉలవచారు మిక్చర్ని ఇందులో వేసేస్తున్నాను. వేసి ఈ ఉలవచారు మిక్చర్ వేసిన తర్వాత ఇది కొంచెం టైం టేకింగ్, ఎందుకంటే ఇది అడుగంటకుండా తిప్పుతూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానిలో నేను చిటికెడు పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత ఇలా మనము ఎప్పుడు మధ్యలో ఆపకుండా ఒక్క 10 నిమిషాలు అనేది తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అడుగంటే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అందులో నేను నాన్ స్టిక్ మీద చేస్తున్నా కూడా మనం ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అన్నట్టుగా కలుపుతూనే ఉన్నాను. ఇలా ఒక్క 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత పెట్టుకున్న తర్వాత మనకు తెలుస్తుంది ఈ లోపల ఉన్న ఉలవచారు అనేది మనకి ఉడుకుతున్నట్టుగా మనకి ఇక్కడ బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యింది. సో బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఇంకొక 5 నిమిషాలు మనము తిప్పుకుంటూ కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి పూర్తిగా రెడీ అయిపోయినట్టు అర్థమవుతుంది కదా. ఇదిగో ఈ కన్సిస్టెన్సీలోనే రావాలి. దాంట్లో నేను కొంచెం కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతే, ఈజీ అండ్ టేస్టీ ఉలవచారు రెడీ. హెల్దీ కూడా.